కాఫీ తాగుతున్నావా? తాగు తాగు, బాగా ఆస్వాదిస్తూ తాగు. ఇదే నీ ఆఖరి కాఫీ. ఏంటి పంచ్ డైలాగా? ఇలాంటి బెదిరింపులకి నేనే భయపడ్ను. తెలుసు, నువ్వు దేనికైనా తెగించేదానివని నాకు బాగా తెలుసు. లేదంటే ఆ పని చేసి దేనికి భయపడకుండా దోశ కాఫీ ఆర్డర్ చేసి ఇక్కడ కూర్చుంటావా? ఏ నీ కొడుకు చచ్చినందుకు నేను ఉపవాసం ఉండాలా? నీ యజమాని దగ్గర నుంచి అదే పొగరు నీకు వచ్చింది. వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. ఇక్కడ రెస్టారెంట్ లో గొడవ రేయ్, దాన్ని లాక్కురండ్రా. రేయ్, మర్యాదగా దాన్ని నాకు అప్పగించు. దాన్ని కాపాడదాం అనుకున్నావో నిన్నెవరూ నా నుంచి కాపాడలేరు. ఓ, నువ్వు దీన్ని లేపేయడానికి వచ్చావా? దీనికి చాలా మంది విలన్స్ ఉన్నట్టున్నారే. ఎవరి చేతిలో చావాలనుందో చెప్పు. నా చేతిలోనా లేక వాడి చేతిలోనా? చెప్పవే, నా ఇంట్లోంచి తీసిన డబ్బు ఎక్కడ పెట్టావు? చెప్పరా, అదే అడుగుతున్నాడుగా. ఏంటి, నువ్వు వాడింట్లోంచి డబ్బు కొట్టేశావా? ఓ, నా డబ్బు మీద చెయ్యి పెట్టిన ఆ సైతాన్ నువ్వేనా? ఎన్నాళ్ళు నిన్నేరా వెతుకుతున్నాను. నీ ఇంట్లోంచి ఆ డబ్బు తీసింది నేనేరా. కానీ ఇది నిన్ను కాపాడడం కోసం నన్ను పోలీసులకు పట్టించింది. జరిగిన అన్నిటికీ నువ్వేరా కారణం. నిన్నేరా ముందు లేపేయాల్సింది. రా రా, నీకోసమే నేను వెతికేది. రేయ్, దాన్ని వదిలేయండి. ముందు వాణ్ణి లేపేయండి. శక్తి రానా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాడు పారిపోతున్నాడు చెప్తున్నా, వెళ్దాం. రేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ దియా ఏమీ జగన్ కాదు. నువ్వు చెప్పేదంతా కళ్ళు మూసుకొని నమ్మడానికి. అసలు ఈ కేసు వల్ల తనకి ఏ మంచి జరగలేదు, జరగదు కూడా. నీ వల్ల సమస్య ఇంకా పెద్దదైంది. తను చేసిన పనికే తను అనుభవిస్తోంది. నా వల్ల తనకి ఎటువంటి సమస్య లేదు. రేయ్, తన పని తను చేసుకునిట్టే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేను చెప్పిందంతా ఓపికగా విని నిన్ను దొంగగా మార్చింది నేననే నా మీద నిందలు వేసింది. ఇక్కడ నువ్వేమో